విజయవాడ వన్ టౌన్ వించిపేట స్థానిక సిఎస్ఐ చర్చి కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో కాసాని గణేష్ బాబు అధ్యక్షతన శాంతి సామరస్య సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సంఘంలోను, గ్రామంలోను, పట్టణంలోను, రాష్ట్రంలోను దేశాన్ని శాంతి సామరస్యంగా ప్రతి ఒక్కరూ కోరుతూ జీవించాలని, అలాగే ప్రస్తుత తరుణంలో జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాల వలన సామాన్యుల ప్రజలు నాశనమవుతున్నారని, ప్రజలు చిన్నపిల్లల కొరకు వేల మంది ప్రజలు మరణిస్తున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్లు సిరంశెట్టి పూర్ణచంద్రరావు, బోయి సత్యబాబు మాట్లాడుతూ ప్రతి దేశం సామరస్యంగా జీవించాలని, అందరూ ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధాలు వద్దు, ప్రపంచ శాంతి ముద్దని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడయ్య, దళిత క్రైస్తవ మైనార్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పేటేటి రాజశేఖర్, జనసేన పార్టీ నగర నాయకులు సోమి గోవింద్, టీడీపీ అధికార ప్రతినిధి సిరంశెట్టి నాగేంద్ర, స్థానిక సంఘ పెద్దలు పేటేటి రాజమోహన్, మంద నాగేశ్వరరావు, ఏపీడీజీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కూర ఝాన్సీ, ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ రజాక్, విద్యార్థి నాయకులు కూర జాన్బాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, కోశాధికారి అనకాపల్లి కనకరాజు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం స్థానిక పేద మహిళలకు సౌజన్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.